రకంగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందో మనం చూస్తున్నాము. అద్దాలని పగలగొట్టి ఆ కర్టెన్స్ ని తొలగిస్తున్నారు. అలాగే ఇంకొక వైపు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రార్థనల్ని మనం చూస్తున్నాము. లోపల ఇమ్తియాజ్ అనే ఒక యువకుడు కూడా చిక్కుకుపోయాడు. అతను ఆ ఫర్నిచర్ షాప్ లోనే పనిచేస్తున్నాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతని ఆచూకీ తెలియక అతని పరిస్థితి ఎలా ఉందో అర్థం కాక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఇంకొక వైపు ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు అతను క్షేమంగా ఉండాలని. అతనితో పాటు చిన్నపిల్లలు కూడా లోపల ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి మరికొందరు వెళ్ళారంటున్నారు. వాళ్ళంతా కూడా సేఫ్గా ఉండాలని అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు కలెక్టర్ హరిచందన, సిపి సజ్జనార్ కూడా ఘటనా స్థలానికి వెళ్లారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని సిపి సజ్జనార్ చెప్పారు. లోపలికి వెళ్లడానికి రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. దట్టమైన పొగ కారణంగా ఆ టీం లోపలికి వెళ్లలేకపోతోంది అని చెప్పారు. రెస్క్యూకి ఇంకొంత టైం పట్టే అవకాశం కూడా ఉందని చెప్పారు సిపి. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి సిపితో మాట్లాడారు. ఏమన్నారు చూద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపి సజ్జనార్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ లోపల ఎంతమంది ఉన్నారు సార్? అసలు 3 నుంచి 4 మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అదే మనం డ్రిల్ చేసి బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సుమారు వాళ్ళ ఎంత ఏజ్ ఉంటుంది సార్? ఏమని చెప్తున్నారు? అసలు లోపలికి వెళ్ళడానికి సాధ్యంగా ఉందా? జెంట్స్, చిన్న పిల్లలు కూడా అంటున్నారు. ఎవరు కూడా క్లారిటీ లేదు అది, ఎందుకంటే సెల్లర్ లో ఉంది అది. రెస్క్యూ సాధ్యం అవుతుందా సార్? ట్రై చేస్తున్నాం, మనం డ్రిల్ చేసి బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చుట్టూ దట్టమైనటువంటి పొగ కూడా ఉంది. అందుకు మనం అందరినీ వెకెట్ చేస్తున్నాం. మనతో